హలో ఎవరీవన్, ఇక్కడ ఎస్ఏపీసీ ఆస్పిరెంట్స్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇక్కడ మీకు ఒక 5 పాయింట్స్ లో చెప్తాను, జాగ్రత్త వినండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అసలు ఇప్పటి వరకు మీరు ఎంత చదివారు, మీరు చదివింది గుర్తుందా, మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఎంత ఉంది. సో ఇలాంటి విషయాలపైన మీకు క్లారిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ క్లారిటీ అనేది చాలా అవసరం, ఎందుకంటే మీ జాబ్ డిసైడ్ చేసేది ఈ క్లారిటీనే. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ని డిజైన్ చేసేది మోస్ట్లీ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని టెస్ట్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల మీకు ఏంటంటే అసలు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంది, ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఇలాంటి వాటిపైన మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ అనేది మీకు చాలా అవసరము, ఎందుకంటే చాలా మంది బిగినర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి అసలు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంది, ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు, ఎక్కడి నుంచి అడుగుతాడు, ఇలాంటి విషయాలపైన అసలు క్లారిటీ ఉండదు. సో మీరు టెస్ట్ రాయడం వల్ల ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఇక పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మిస్టేక్స్. జనరల్ గా ఎంత సీనియర్ ఆస్పిరెంట్ అయినా తప్పులు చేయడం సహజము, కానీ ఈ తప్పులు చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఒక నిరుద్యోగిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. సో మీరు తప్పులు చేయకుండా ఉండాలంటే మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు టెస్ట్ అటెంప్ట్ చేయాలి. టెస్టులు అనేది మీకు ఒక ప్రాక్టీస్ లా అయిపోవాలి. మీరు ఇప్పటికిప్పటికి ఒక 100 క్వశ్చన్స్ ఇస్తే టకా ఆన్సర్స్ పెట్టేసే స్టేజ్ కి రావాలి. ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు మీకు ఈజీగా జాబ్ వస్తుంది. సో మీకు డెఫినెట్ గా టెస్ట్ సిరీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అసలు ఎక్కడ తప్పులు చేస్తారు, మీరు ఇంకా ఎక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, సో ఎలాంటి ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇలాంటి విషయాలపైన మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, స్పీడ్. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుండి గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా ఇన్ టైమ్ లో ఆన్సర్ చేయకపోతే మీకు జాబ్ రాదు. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, జిఎస్ ఒకటే ఉండదు, అర్థమెటిక్ రీజనింగ్ ఇట్లా ఉంటుంది కాబట్టి మీకు టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పటి నుంచే ఈ అర్థమెటిక్ రీజనింగ్ ను కూడా డైలీ ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అల్టిమేట్, అంతే అని చెప్పేది ఇంకో విషయం ఏం లేదు. మీరు ఇన్ టైమ్ లో ఆన్సర్ చేయాలంటే ఎక్కువ టెస్ట్ అటెంప్ట్ చేయాలి, అప్పుడే మీకు ఈజీగా గుర్తుంటది, మీకు ఈజీగా ఎలిమినేషన్ చేయగలుగుతారు. ఈ స్కిల్స్ అనేవి మీకు మెల్లమెల్లగా డెవలప్ అవుతాయి, ఒకటేసారి రావన్నమాట. సో నేను ఫైనల్ ఎగ్జామ్ అప్పుడే గ్రాండ్ టెస్ట్ రాస్తా, లేకపోతే మంచి ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి టెస్ట్ సిరీస్ తీసుకుంటా వేలు పెట్టి అనుకుంటే కాని పని. మీరు ఇప్పటి నుంచే స్లోగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి, మీకు అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, మిషన్ ఎస్ఐపిసి 2026 కోర్స్ ఇంపార్టెన్స్. మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఈ కోర్స్ మనదే. ఈ కోర్సు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐపిసికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లో సెపరేట్ కోర్సులుగా డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్స్ యాక్చువల్ ప్రైస్ 999 ఉండే 1 ఇయర్ వ్యాలిడిటీతో, కానీ చాలా మంది ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ మేరకు 399 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ రేపు midnight 12 వరకు అందుబాటులో ఉంటుంది, అంటే April 22 midnight 12 అన్నమాట. సో మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఒకటే కాకుండా మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ థీమ్స్, పీవైక్యూస్ బేస్డ్ థీమ్స్, కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ అండ్ అలాగే వీటితో పాటు 8 గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంత తక్కువ ప్రైస్ కి ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేయరు. సో మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లే స్టోర్ లో అనిల్ కుమార్ కాంపిటేటివ్ హబ్ అని సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది, మీరు అక్కడ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన ఇన్స్టా బయోలో యాప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అనిల్ కుమార్.